దేవుడు ఎంత కాపాడదామని చూసినా చివరికి శృంగభంగం తప్పలేదు. ఊహించని వైపు నుంచి బాంబు వచ్చి పడింది. గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైంది. సంచలనం కలిగించిన ఈ వార్త సహజంగానే అదానీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్ దాని పనిది చేసుకుపోతుండగా ఈ కేసు పర్యవసానంగా అదానీ భవిష్యత్తు ఏమిటన్న మీమాంస నడుస్తోంది. అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. న్యూయార్క్ కోర్టు ఒకటి అదానీ అరెస్టుకు వారెంట్ జారీ చేసినట్టు కూడా మీడియా రిపోర్ట్ చేసింది. ఈ కేసు పర్యవసానంగా అదానీ అరెస్ట్ అవుతారా లేదా అన్న ప్రశ్నకు చాలామంది జవాబు వెతుకుతున్నారు. లెట్ మీ టెల్ యూ, అదానీ అరెస్ట్ జరగదు. అయితే అదానీ జీవితం కుచించుకుపోతుంది, చాలా ఇరుకైపోతుంది, అంతవరకు గ్యారంటీ. ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకడైన అదానీ ఇక అమెరికాలో కాలు పెట్టలేరు. వెళితే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఒక అమెరికానే కాదు, ఇక అదానీ దాదాపుగా ఏ దేశం వెళ్ళలేరు. అమెరికాతో దౌత్య సంబంధాలు ఉన్న ఏ దేశానికి వెళ్ళినా ఆయనకు అరెస్టు ప్రమాదం ఉన్నట్టే. అదానీపై మోపిన అభియోగ పత్రాన్ని అమెరికా ఆ దేశాలన్నిటికీ పంపుతుంది. వాటిలో ఏ దేశంలో కాలు మోపినా అదానీని అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగించాల్సిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వంపై ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరించి అమెరికాకు ఆగ్రహం తెప్పించే తెగువ ఏ దేశానికి ఉంటుంది? ఖలిస్తానీ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర పన్నిన కేసులో నిఖిల్ గుప్తా అనే భారత పౌరుడిని చెక్ రిపబ్లిక్లో ఆ మధ్య అరెస్ట్ చేసి అమెరికా పంపిన విషయం గుర్తుందా? గుప్తాపై చెక్ రిపబ్లిక్లో ఎలాంటి కేసు లేదు. అమెరికాలో కేసు ఉంది కాబట్టి చెక్ అధికారులు అరెస్ట్ చేసి అమెరికా పంపించారు. ఇప్పుడు అతను కేసు విచారణ కోసం ఎదురు చూస్తూ న్యూయార్క్ జైల్లో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఇండియా కథ వేరు. అదానీని తమకు అప్పగించాల్సిందిగా అమెరికా ఇండియాను డిమాండ్ చేయొచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. నిజమే, కానీ అమెరికా ఆ రకంగా పట్టుపెట్టే అవకాశం లేదు. అక్కడ వేరే సమీకరణాలు పనిచేస్తాయి. అదానీ మన ప్రభుత్వ పెద్దలకు చాలా కావాల్సిన మనిషి. ఒక వ్యక్తి కోసం ఇండియా వంటి దేశంతో సంబంధాలు చెరిపేసుకోరు ఎవరు. కేసు పెట్టిన కారణంగా జరిగే నష్టం చాలు. ఇక మీదట అదానీ గ్రూప్ అమెరికాలో కానీ ఏ యూరప్ దేశంలోనైనా కానీ ₹1 పెట్టుబడి కూడా సేకరించలేదు. అంతేకాదు, ఇండియాలో కూడా పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇక మీదట పెట్టుబడులు సేకరించగలరన్నది అదానీ గ్రూపు అనుమానమే. మహా అయితే స్టేట్ బ్యాంక్ లేక ఎల్ఐసి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అదానికి పెట్టుబడులు సమకూర్చాలి. ప్రజల డబ్బే కదా, వారికి పోయేదే ఉంటుంది. నేను ఊరికే అంటం లేదు ఆ మాట. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అక్రమాలకు పాల్పడిందని, తప్పుడు అకౌంట్లు తయారు చేసిందని, డబ్బు అక్రమ లావాదేవీల కోసం విదేశీ డొల్ల కంపెనీలు ఉపయోగించిందని అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ గత ఏడాది జనవరిలో ఒక రీసెర్చ్ రిపోర్ట్ విడుదల చేసింది గుర్తుందిగా. దాని ఫలితంగా అదానీ గ్రూప్ షేర్లు అల్లకల్లోలం అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎల్ఐసి అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టింది. జనం డబ్బు. ఇప్పుడు ఈ కేసు ఫలితంగా ఆ పెట్టుబడి ఎంత తరిగిపోతుందో చూడాలి. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు మరోసారి అదానీని ఆదుకుంటే నేను ఆశ్చర్యపోను. హిండెన్బర్గ్ వెల్లడి అనంతరం సుప్రీంకోర్టు కూడా చాలా విచిత్రంగా వ్యవహరించింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించకుండా సెబీ విచారణ చాలన్నది. సెబీలో ఎవరు విచారిస్తారు? సెబీ చైర్పర్సన్ మాధవీపురి బుక్ మనల్ని ఆశ్చర్యపరచలేదు. అదానికి చక్కగా క్లీన్ చిట్ ఇచ్చింది ఆవిడ. ఆ తర్వాత కానీ ఆమె గారికి అదానీ గ్రూప్తో లింకులున్న విదేశీ కంపెనీల్లో వాటాలు ఉన్నట్టు బయటపడలేదు. అయినా ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయింది. కానీ ఇప్పుడు ఆ తల్లి బోనులో నుంచోక తప్పదనుకుంటా, అట్లీస్ట్ ప్రజల దృష్టిలో. ప్రభువులు ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది తర్వాత విషయం. ప్రజల ఆలోచనలు, పర్సెప్షన్ ఇప్పుడు ముఖ్యం. మన దేశంలో లాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను జైలుకు పంపి తర్వాత తీరిగ్గా ఏళ్ల తరబడి కేసు దర్యాప్తు చేయడం అమెరికాలో జరగదు, కుదరదు అక్కడ. అట్లా ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అనే పద్ధతిలో అపరాధ నిరపరాధ అనేది తేలకముందే నిందితులను కారాగారవాసానికి గురి చేసే బోటకపు క్రిమినల్ జస్టిస్ అక్కడ ఏమాత్రం కుదరదు. ఇప్పుడు అదానీ కేసులో జరిగినట్టుగానే గప్చుప్గా దర్యాప్తు పూర్తి చేస్తారు. కేసు ఉందనుకుంటే అప్పుడు ఏకంగా అభియోగాలే నమోదు చేస్తారు. ఈ కేసులో ఆ దర్యాప్తు పూర్తి చేసి అదానీని బోనులో నుంచోబెట్టింది ఒక ఇండియన్ అమెరికన్, సునీల్ వాధ్వా. జస్టిస్ డిపార్ట్మెంట్ న్యూయార్క్ విభాగం దర్యాప్తు ప్రధాన అధికారి. ఆయన అసిస్టెంట్ కూడా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే, తేజల్ షా అనే మహిళ. మరి ఎన్నాళ్ళు దర్యాప్తు చేశారు కానీ వీరిద్దరూ కలిసి పకడ్బందీగా అభియోగ పత్రం తయారు చేశారు. దాని సారాంశం క్లుప్తంగా వివరిస్తాను. ఇండియాలో సోలార్ ఎనర్జీ తయారీకి భారత ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ, ఈ సెకీ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే గ్రూప్ కంపెనీకి టెండర్ కట్టబెట్టింది. దాని కింద
అదానీ తయారు చేసిన కరెంటును సెకీనే రాష్ట్రాలకు అమ్మాలి. అదానికి లాభం చేకూర్చే దిశగా అధిక ధరలకు రాష్ట్రాలతో విద్యుత్తును కొనుగోలు చేయించడం కోసం అదానీ గ్రూప్ 5 రాష్ట్రాల్లో ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చిందనేది అభియోగం. ఆ 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు. 2020-2021 ప్రాంతాల్లో ఈ వ్యవహారం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే లంచం ఇచ్చినట్టు అభియోగ పత్రంలో రాశారు. ఏపీలో పెద్దలు అందుకున్న లంచాల మొత్తం 1,750 కోట్ల రూపాయలట. మన దేశంలో రాజకీయ నాయకులకు మన దేశానికే చెందిన కంపెనీ లంచాలు ఇస్తే అమెరికాకే నొప్పి అని మీకు అనుమానం రావచ్చు. అమెరికా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించే ఏ కంపెనీ అయినా కానీ అమెరికా చట్టాలకు లోబడాల్సిందే. పైగా అదానీ గ్రూప్ సబ్సిడీ ఒకటి అమెరికాలో రిజిస్టర్ అయిందంటున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అమెరికాలో పెట్టుబడులు సేకరించేందుకు $600 మిలియన్ విలువైన బాండ్ల జారీకి సన్నాహాలు చేసింది. ఇప్పుడు ఈ కేసుతో ఆ బాండ్ల జారీ ఆపేశారు. ఇలా పెట్టుబడులు సేకరించేప్పుడు తాము ఎలాంటి అనైతిక విధానాలకు పాల్పడడం లేదు నా కంపెనీ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అనైతిక పద్ధతులకు పాల్పడినట్టు తేలిన పక్షంలో అమెరికా చట్టాల ప్రకారం ప్రాసిక్యూట్ చేస్తారు. ఇప్పుడు అదానీ మీద ప్రయోగించిన చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఇది 1977 నుంచి అమల్లో ఉంది అమెరికాలో. దీనిని రద్దు చేయాలని గతంలో 1-2 ప్రయత్నాలు కూడా జరిగాయి, మరీ కఠినంగా ఉందని. కానీ కుదరలేదు. ఇప్పుడు అదానీపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక క్రిమినల్ కేసు పెట్టింది. అది కాక అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక సివిల్ కేసు పెట్టింది. ఈ కేసులు ఎలా ముందుకు నడుస్తాయో చూడాలి. కేసులు లేకుండా చేయడం మాత్రం ఎవ్వరి వల్ల కాదు. రేపు జనవరిలో ట్రంప్ వైట్ హౌస్కు వెళ్ళిన తర్వాత తన స్నేహితుడికి సహాయం చేద్దామన్నా కూడా కుదరదు.